హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టులో విడుదలైనటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫుల్ కోర్స్ మరియు టెస్ట్ సిరీస్ అంటే గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటిది చాలామంది తీసుకున్నారండి. ఇప్పటికే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో ఎవరైతే తీసుకున్నారో కోర్సు, తప్పకుండా మన వీడియోస్ని అయితే మోడల్ పేపర్స్ యూట్యూబ్లో అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ రోజే తీసుకోండి, మీకు 100% యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 2, రోమ్లో ఉందండి. ఓకే, రోమ్, ఇటలీ. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ కమిటీ భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఎస్కే థార్. నెక్స్ట్ వన్, ప్రకృతి సిద్ధంగా లభించే కొన్ని హక్కులను సహజ హక్కులు అంటారు. అయితే క్రింది వాటిలో వీటిని కలిగి ఉన్న దేశం ఏది? సహజంగా వచ్చినటువంటి హక్కులండి. ఏ దేశం కలిగి ఉంది? అమెరికా. మరి ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం కలిగినటువంటి దేశము అమెరికా అండి. ఓకే, గమనించాలి. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలను కొట్టివేసే అధికారం న్యాయస్థానాలకు కలిగించే అధికరణ ఏది? ప్రాథమిక హక్కులకు ఏవైనా వ్యతిరేకంగా ఉన్నాయనుకున్న చట్టాలు, వాటిని ఎవ్వరు సవాల్ చేయకుండానే కొట్టివేసే అధికారము కోర్టులకు ఉంటుంది. ఓకేనా? ఆప్షన్ 2, 13వ అధికరణ ప్రకారం. భారతదేశంలో పసుపు విప్లవం క్రింది వాటిలో దేనితో ముడిపడి ఉంది? పసుపు విప్లవం, ఎల్లో రెవల్యూషన్. ఆప్షన్ 3, నూనె గింజల ఉత్పత్తి. నెక్స్ట్ వన్, 1949లో ఎవరి అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీని భూ యాజమాన్యంలోని అసమానతల అధ్యాయానికి నియమించారు? 66. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జేసి కుమారప్ప అనేటువంటి కమిటీనండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దేశంలో ద్రవ్య విధానాన్ని రూపొందించినది ఎవరు? ఎవరండి? దేశంలో ద్రవ్య విధానాన్ని ఎవరు రూపొందిస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ అని కూడా దీన్ని మనము పిలుస్తాము. నెక్స్ట్, క్రింది వాతావరణంలోని ఏ ఆవరణంలో జెట్ విమానాలు ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది? జెట్ విమానాలు ప్రయాణించడానికి. ఆప్షన్ 2, స్ట్రాటో ఆవరణము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, శీతాకాలంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు కెనడా దేశంలోని రాకీ పర్వతాలకు తూర్పున ఏర్పడే వెచ్చని పొడి పవనాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, చినుక్ అంటారండి దీన్ని, చినుక్. నెక్స్ట్ వన్, భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి మండలంలో అడవులను వంట చెరుకు నిమిత్తం నరికివేస్తూ ఉంటారు. ఇలా నరికివేయడాన్ని ఏమని పిలుస్తారు? భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఏమని పిలుస్తారండి మరి? ఆప్షన్ 2, లంబరింగ్ అంటారండి దీన్ని. ఏమంటారు? లంబరింగ్. నెక్స్ట్ వన్, సావా
టిఎస్డబ్ల్యూఏ జాతీయ పార్క్ ఏ దేశంలో కలదు? చావా ఎక్కడ ఉందండి మరి ఇది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కేన్యాలో ఉంటుంది. ఓకే, కేన్యా. నెక్స్ట్, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ సరస్సు ఒడ్డున ఉంది? నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రము ఏ సరస్సు ఒడ్డున ఉందండి? 72 ఆప్షన్ 1 అండి, పులికాట్. ఓకే, పులికాట్ సరస్సు ఒడ్డున ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఆన్సర్ ఆప్షన్ 4 ముంబైలో ఉందండి. ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై. జనుము కాండాలను నానబెట్టి దాని నుంచి నారను తీయడాన్ని డాష్ అని పిలుస్తారు. జనుము ఏంటండి? 74 ఆన్సర్ ఆప్షన్ 1 ర్యాటింగ్ అంటారు. దాన్ని ఏమంటారండి? ర్యాటింగ్. నెక్స్ట్, మైనా జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో అధికంగా కలరు? మైనా జాతి ప్రజలు 75 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, రాజస్థాన్లో అండి. రాజస్థాన్లో ఎక్కువగా కలరు. సముద్రగుప్తుని విజయాలు అధికంగా ఏ శాసనంలో పొందుపరచబడ్డాయి? సముద్రగుప్తుని విజయాలు ఏ శాసనంలో పొందుపరచబడ్డాయండి? 76 ఆన్సర్ ఆప్షన్ 2 అలహాబాద్ శాసనము. ఇంపార్టెంట్, అలహాబాద్ శాసనము. నెక్స్ట్ వన్, కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థానంలోని ఎవరు తంజుల్ మజర్ అను గ్రంథము రాశారు? తంజుల్ మజర్ అనేటువంటి గ్రంథము. 77 ఆప్షన్ 1 హసన్ నిజాం. హసన్ నిజాం. నెక్స్ట్ వన్, అమృత బజార్ పత్రిక వ్యవస్థాపకులు ఎవరు? అమృత బజార్ పత్రిక వ్యవస్థాపకులు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2 భూపేంద్ర దత్త. ఓకే, భూపేంద్ర దత్త. నెక్స్ట్ వన్, తమాషా అనేటువంటి జానపదము ఏ రాష్ట్రానికి చెందినది? తమాషా ఆప్షన్ 1 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, కతి బాహు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కతి బాహు పండుగను ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిషా అండి, ఒడిషా. నెక్స్ట్, భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత ఏ ప్రాంతంలో అధికంగా ఉంటుంది? భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత ఏ ప్రాంతంలో అధికంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ధృవాల వద్ద. ఇంపార్టెంట్. గడియారంలోని లోలకాలను తయారు చేయడానికి ఏ స్టీలు వాడతారు? గడియారంలోని లోలకాలను తయారు చేయడానికి ఏ స్టీలు వాడుతారు? 82 ఆన్సర్ ఆప్షన్ 1 ఇన్వర్స్ స్టీల్ అనేటువంటి ప్రత్యేక పదార్థాన్ని ఉపయోగిస్తారండి. నెక్స్ట్, క్రింది వాటిలో మానవుని యొక్క ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 5.8 లీటర్లు అండి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యము. నెక్స్ట్ వన్, ట్రైకోడెర్మియం ఎరిత్రియం అనేటువంటి శైవలం ఏ రంగులో ఉంటుంది? ట్రైకోడెర్మియం ఎరిత్రియం అనేటువంటి శైవలం ఏ రంగులో ఉంటుందండి? 84 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఎరుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ వన్, పోలియో శిశు పక్షవాతము ఏ నాడులు దెబ్బతినడం వలన కలుగును? పోలియో అంటారండి దీన్ని. పోలియో లేదా శిశు పక్షవాతము ఏ నాడులు దెబ్బతింటాయండి? ఆన్సర్ ఆప్షన్ 2 చాలక నాడులు. ఇవి మనకు పుట్టుకతోనే వస్తాయండి. ఒక్కసారి నశించాయంటే మళ్ళీ రావిగా. ఓకేనా? అందుకే చిన్నపిల్లలు పోలియో వచ్చినప్పుడు అది పెరిగే అంతవరకు అది అలానే ఉంటుంది, ఆ డిజబిలిటీ కదా. నెక్స్ట్, స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన భారత మొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ ఏది? స్వదేశీ పరిజ్ఞానంతో ఇండోజీనియస్ టెక్నాలజీస్తో రూపొందించిన మొట్టమొదటి న్యూక్లియర్ సబ్మెరైన్. ఆన్సర్ ఆప్షన్ 1 ఐఎన్ఎస్ అరియంత్. ఐఎన్ఎస్ అరియంత్. ఇటీవల రెండవది కూడా ప్రారంభించారండి. రెండవది కూడా అరిగట్, దాని పేరు అరిగట్. ఓకే, అరిగట్. ఇది అరియంత్ ఫస్ట్, రెండవది అరిగట్. డిఆర్డిఓ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1958. నెక్స్ట్,
ఏ భారత నావికాదళం ప్రపంచంలో అత్యధిక కాలం సేవలందించి రికార్డు సాధించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఐఎన్ఎస్ విరాట్. నెక్స్ట్, పైలట్తో పని లేకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా గూఢాచారి కార్యక్రమాలను ఉపయోగించేందుకు భారత్ రూపొందించిన విమానం పేరేంటి? 89 ఆప్షన్ 4 నిశాంత్. విలువైన సమాచారం గల నెట్వర్క్ ప్రోగ్రాంలను హ్యాకింగ్ చేయకుండా రక్షించడం జరుగు ప్రక్రియను డాష్ అంటారు. ఏమంటారండి? ఆప్షన్ 1 సైబర్ సెక్యూరిటీ. నెక్స్ట్ వన్, కంప్యూటర్లోని వైరస్ అనగా ఏంటి? కంప్యూటర్లోని వైరస్ అనగా ఆప్షన్ 4 వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండర్ సీజ్. వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండర్ సీజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంతర్జాతీయ పౌరయాన సంస్థ అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? పౌర విమానయాన సంస్థ, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? మరి ఎక్కడ ఉందండి దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే మాంట్రియల్, కెనడాలో ఉంది. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ న్యాయ దశాబ్దముగా ప్రకటించింది? న్యాయ దశాబ్దము 93. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1990 నుంచి 1999 మధ్య. ఇటీవల కమ్యూనిటీ రేడియో ద్వారా 72 గంటల 30 నిమిషాల 30 సెకండ్ల సుదీర్ఘ ప్రసారంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసిన ఇంజనీరింగ్ కాలేజ్ ఏది? ఆప్షన్ 1 శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, భీమవరంలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్. ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ వాల్ట్ విభాగంలో మరి ఈ పోటీల చరిత్రలో 2 పతకాలు నెగ్గిన ఏకైక భారతీయ జిమ్నాస్ట్గా కాంస్యం సాధించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ప్రణతి నాయక్. ఓకే, ప్రణతి నాయక్. నెక్స్ట్ వన్, 2024 ఫిబ్రవరి 5 నుంచి 8 మధ్య జరిగే అసెంబ్లీ సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించిన రాష్ట్రం? 96. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరాఖండ్ ఆల్రెడీ ప్రవేశపెట్టిందండి. నెక్స్ట్, భూమిపై ఓజోన్ పొరకు అతిపెద్ద రంధ్రం ఏ ప్రాంతంలో ఏర్పడింది? అంటార్కిటిక్ ప్రాంతంలో అండి. అంటార్కిటిక్ ప్రాంతం, మంచుఖండం అంటాం దీన్ని. కేరళలోని సైలెంట్ వ్యాలీ ఉద్యానవనం ఏ జంతువుల నివాసాలకు ప్రసిద్ధి? కేరళలోని సైలెంట్ వ్యాలీ ఉద్యానవనం వేటికి ప్రసిద్ధి అండి? సింహపు తోక కోతులు. ఓకేనా? లయన్ టైల్ మంకీస్ అంటారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ జనాభా దినోత్సవము జూలై 11. భారత రాజ్యాంగంలో 128వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరేమిటి? ఆప్షన్ 1 నారీ శక్తి వందన అధినియం అంటారండి. ఇంపార్టెంట్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ హైకోర్టు మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.